వెల్కమ్ బ్యాక్ టు పీక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకుంటాడు అర్జునుడు. అర్జునుడిని పెళ్లి చేసుకోవడానికి ద్రౌపది కూడా ఒప్పుకుంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న క్షత్రియులకు దాన్ని చూసి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె కర్ణుని వద్దనింది, అర్జునుడిని ఒప్పుకుంది. దాంతో వారికి చాలా కోపం వస్తుంది. ద్రుపదుడిని చంపడానికి పన్నాగాలు పన్నుతారు. దాంతో భీముడు తన శక్తితో, అర్జునుడు తన బాణాలతో, ఇంకా పంచపాండవులు వారి వారి శక్తులతో ద్రుపదుణ్ణి కాపాడుతారు. దాని తర్వాత ద్రౌపది వారి కుటీరానికి వెళ్తుంది. వీరికి తెలియని విషయం ఏంటంటే ద్రౌపది వాళ్ళ అన్న ద్రుపదుడి కొడుకు అయిన దృష్టద్యుమ్నుడు వీరి వెంటనే వెళ్తూ ఉంటారు. వీరు క్షత్రియులా కాదా లేదా బ్రాహ్మణులా అని తెలుసుకోవడానికి. ఇంటికి వెళ్ళిన తరువాత కుంతీదేవి పూజలో ఉండడం వల్ల ద్రౌపదిని పంచపాండవులను పంచుకోమంటుంది. దాని తర్వాత ఆమె దానికి చాలా బాధపడుతుంది. ఈ విధంగా పంచపాండవులను గమనిస్తూ ఉంటాడు దృష్టద్యుమ్నుడు. వీరు క్షత్రియులే అని తెలుసుకుంటారు. అయితే దాని తర్వాత వారి తండ్రి అయిన ద్రోణుడి వద్దకు వెళ్తారు. వీళ్ళు క్షత్రియులే అని చెబుతారు. దాంతో చాలా ఆనందపడతారు ద్రుపదుడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.